హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి థర్స్డేస్ వ్లాగ్. సో మార్నింగ్ 7:30 కల్లా అందరం రెడీ అయిపోయి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కడికి అంటే ఆశు నాన్నకి టెస్ట్ ఉంటుంది అనమాట. సో స్కూల్ అడ్మిషన్ కోసం ఒక టెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. సో అది టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ అక్కడైతే నేను వీడియో ఏం రికార్డ్ చేయలేదు, జస్ట్ ఒక చిన్న క్లిప్ తీసాను అంతే. Ashu, how was your exam? It was so easy. Oh, easy? Yes. Both English and Maths? Yes. Nice, Nana. The English, it was kind of tricky, but it's easy. Okay. యా, సో చూసారు కదా, ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఈ రెండింటి మీద పెట్టారనమాట ఆశుకి. సో ఒకటి రిటర్న్, ఇంకొకటి వచ్చేసి సిస్టమ్ అనమాట. సో 2 hours పట్టింది ఆ 2 ఎగ్జామ్స్ తనకి కంప్లీట్ అవ్వడానికి. సో మనకు ఒక చోట అపాయింట్మెంట్ అనేది ఇస్తారనమాట, అక్కడికి వెళ్ళి టెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత హెలో టు ఇండియా అని చెప్పి మార్ట్కి వచ్చాము. సో ఎగ్జామ్ రిజల్ట్స్ మనకి ఆ రోజు ఈవినింగ్ కాదు, ఆఫ్టర్నూన్ కల్లానే మనకి మెయిల్ వచ్చేసింది అనమాట. సో ఎగ్జామ్ బాగా చేశాను అని చెప్పాడు. సో అలాగే మార్క్స్ కూడా అలాగే అనమాట. సో సమ్ గ్రేట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇచ్చారు. సో మంచిగా క్వాలిఫై అయ్యాడు దాంట్లో. సో వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. ఇంకా తర్వాత ఏంటంటే ఇంటికి ఏమన్నా తీసుకెళ్దాము అని చెప్పి వచ్చామన్నమాట. అంటే లంచ్ కుక్ చేయలేదు కదా, మార్నింగే స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా, 7:30కే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆశుని పిక్ చేసేసుకొని ఇంకా చికెన్ తీసుకొని ఇంటికి వచ్చాము. సో మార్నింగే రావడం వల్ల ఈ కేతన్ అసలు బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ నేను అప్పుడు మిల్క్ జస్ట్ ఎగ్స్ బాయిల్ చేసేసాను, ఫాస్ట్గా అయిపోతుంది అని. సో మార్నింగ్ ఒకటి మిల్కే తాగాడనమాట. అందుకని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ఎగ్ అది పెట్టాను. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను కుకింగ్ స్టార్ట్ చేసేసాను. సో చికెన్ తెచ్చుకున్నాము. హలో టు ఇండియా అనమాట, ఆ మార్ట్కి వెళ్ళాము. సో బాగుంది, ఫ్రెష్గా చికెన్ ఉంది అక్కడ. సో ఇంకా ఇక్కడ ఏంటంటే లంచ్ కుక్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ. ఇంకా టైం 11:30 సంథింగ్ అరౌండ్ అలా అయిందనుకుంటా. లంచ్కి వచ్చేసి జీరా రైస్ విత్ చికెన్ కర్రీ చేస్తున్నాను. సో నేను మలేషియాలో ఉన్నప్పుడు జాబ్ చేసేదాన్ని కదా. సో మా ఫ్రెండ్, నా ఫ్రెండ్ పాపం టైం చూసుకోనల్లా మాకు మార్నింగ్ అని చెప్పి తను ఇండియాలో ఉన్నా కూడా నాకు కాల్ చేసిందనమాట. సో కాల్ చేసి వాళ్ళు మిస్ అవుతున్నది, టీమ్ కాల్స్లో మిస్ అవుతుంది, ఇంకా వర్క్ రిలేటెడ్, ఇంకా నేను కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేదాన్ని కదా, కానీ ఎక్కువ కాల్స్లో కనెక్ట్ అయ్యే వాళ్ళము. సో మేము మలేషియాలో ఉండేవాళ్ళం కాబట్టి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమే అనమాట నాకు. నేను లాస్ట్ ఇయర్ ఇండియాలో ఉన్నా కూడా వర్క్ ఫ్రమ్ హోమే నడిచిందనమాట. సో అది కాల్స్లో కనెక్ట్ అయ్యేది, కొంతసేపు అన్నీ మాట్లాడుకునే వాళ్ళం కదా. సో అదంతా మిస్ అవుతున్నామని చెప్తా ఉందన్నమాట. ఇంకా అది ఓల్డ్ మెమరీస్ అనమాట ఇవన్నీ. సో హ్యాపీగా అనిపించింది కొంతసేపు అలా తనతో మాట్లాడుతూ. ఇంకా వంట చేస్తున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ లేదనమాట, ఈ మధ్య అప్పటికప్పుడు వేసుకుంటున్నాను. ఎందుకో ఇంతకుముందు అయితే ఒక 1 week అలా స్టాక్ పెట్టుకునేదాన్ని. సో ఇప్పుడు ఎందుకు అలా పెట్టుకోవట్లేదు, వెంటనే వేసుకుంటున్నాను అనమాట. సో ఫైనలీ లంచ్ టైం, జీరా రైస్ విత్ చికెన్ కర్రీ మంచిగా తిన్నాము. ఇంకా తర్వాత గేమ్స్ అనమాట కేతన్ తోటి, చూడండి. Mommy card. Mommy card. Mommy card. Get on that. Mommy card. 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 అయిపోయిందా పంచడం? ఓకే, డన్. స్టార్ట్ చేద్దామా? సరే, నువ్వు మిల్క్ తాగేసి ఇంకా అప్పుడు స్టార్ట్ చేద్దాం, సరేనా? ఓకేనా? పర్ఫెక్ట్. యా, ఇప్పుడు ఏంటంటే ఇంకా కేతన్కి మిల్క్ ఇచ్చేసి నాకు సుధీర్కేమో టీ పెట్టేశాను అనమాట. సో ఈవినింగ్ టైం. సో మధ్యాహ్నం ఇంకా నేనేం రికార్డ్ చేయలేదు. సో కొంతసేపు న్యాప్ తీసుకున్నాము అంతే. ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఫుల్ వర్క్ ఉందన్నమాట. ఏంటి, అన్ని గ్రాసరీస్ రీస్టాక్, సో ఇలాంటివన్నీ అనమాట. ఇంకా అందుకని చెప్పి ఆ రోజైతే వాల్మార్ట్కి వెళ్ళాము, అలాగే ఇంకోటి కాస్కోకి వెళ్ళాము,
ఇంకా లాటేకి వెళ్ళామన్నమాట. మూడిటికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఏంటంటే 3 డిఫరెంట్ ప్లేసెస్లో ఉండేటివి కావాల్సి వచ్చాయి అనమాట. సో అందుకని చెప్పి కాకపోతే లక్కీ ఏంటంటే అన్నీ మాకు నియర్ బయ్యే. సో అందుకని చెప్పి ఎక్కువ టైం పట్టదు, పిల్లలు కూడా ఎక్కువ అలసిపోరు అనమాట. సో అది ఫస్ట్ అయితే వాల్మార్ట్కి వచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటే కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం కదా, ఇక్కడ కార్పెట్ అది ఉండదన్నమాట. సో మొత్తం ఈ కమ్యూనిటీ మొత్తంలో కార్పెట్స్ లేవన్నమాట, తీసేశారు. జస్ట్ ఇది ఫ్లోర్ అంటే ఏమంటారు, ఇది చెక్క కదా, సో అదొక్కటే ఉంటుంది అనమాట. సో ఇక్కడ క్లీన్ చేసుకునేది ఇంకా వాక్యూమ్ కాదు, ఇంకా వాక్యూమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా కాకపోతే ఇవి ఉంటాయి కదా మనం తుడుచుకునేటివి, సో అవైతే నాకు కొంచెం ఏమంటారు ఎక్కువ అలవాటు అయిపోయింది అనమాట. మలేషియాలో కూడా నేను వాక్యూమ్ తక్కువ అసలు వాడేదాన్ని కాదు, ఇట్లా తుడుచుకునేది అనమాట. సో ఇలాంటివన్నీ తెచ్చుకుందాంలే, ఎక్కడికి కావాల్సినవి, ఈ ఇంటికి కావాల్సినవి అన్నీ తెచ్చుకుందాంలే అన్నట్టు ఫస్ట్ వాల్మార్ట్ వెళ్ళాము. ఐ థింక్ నేను తర్వాత రికార్డ్ చేశాను అనుకుంటా ఏమేమి తీసుకున్నాము అనేది. సో అది ఇక్కడ ఇదేంటంటే కాస్కోలో. సో కాస్కోలో ఇంతకు ముందు వరకు గులాబీలు ఎక్కువ చూసేదనమాట. సో ఇప్పుడు చేమంతులు కూడా వస్తున్నాయి, మంచిగా పూజకు అది వాడుకోవచ్చులే అని అనుకున్నాను. ఇంకా అప్పటికి అవసరం లేదనమాట, ఇంట్లో ఆల్రెడీ దేవుడికి ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పి ఇవి జస్ట్ ఒకసారి రికార్డ్ చేశాను అంతే. సో భలే ఉన్నాయి ఇక్కడైతే. ఇప్పుడైతే ఇంకా చేమంతి చెట్లు పెట్టారు అని చూస్తున్నాను. సో ఏమో మేము వెళ్ళినప్పుడైతే నాకు అట్లా చెట్లు అయితే ఏం కనిపించలేదు, పూజలకు అది ఉపయోగపడతాయి కదా. సో ఇంకా కాస్కో పని కూడా అయిపోయిన తర్వాత ఇంకా లాటేకి వచ్చాము. లాటేకి వచ్చేసి మెయిన్గా ఇంకా వీకెండ్కి ఏమంటారు ఫిష్ తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. సో అది ఇంకా ఇక్కడ ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ బాగున్నాయి. మేమైతే ఏం తీసుకున్నాము, బారాముండి తీసుకున్నాం అనమాట. సో మలేషియాలో దీన్ని ఇకాన్ సియాకప్ అంటారు. ఇది తెలుగులో కన్నా సియాకప్ అని మాకు అక్కడిది పలకడమే అయిపోయిందనమాట. సో సియాకప్ అక్కడ ఐ థింక్ ఏమంటారు, ఏదో అంటారు, నాకు ఇప్పుడు గుర్తురావట్లేదు, తర్వాత ఎప్పుడైనా దాన్ని ఏమంటారో చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆశు ఏమో నేనేమో అది చూస్తున్నాను, వాడేమో వెళ్ళి లాబ్స్టర్ చూస్తున్నాడు. ఒరే నాకు అది చూస్తుంటేనే భయం వేస్తుంది పద అటు నుంచి, ఇప్పుడు మనకు లాబ్స్టర్ లేవద్దని చెప్పి నేను తీసుకొచ్చేసాను అనమాట. సో అక్కడ లాటరీలో గ్రాసరీ షాపింగ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫార్మసీకి వచ్చాము. ఆశు ఏంటంటే లాస్ట్ వీక్ మంచిగా ఆడారనమాట, స్విమ్మింగ్ పూల్లో ఆడడం కాదు ఎక్కువ ఆడేశారనమాట. సో అందుకని చెప్పి కొంచెం ఇయర్ పెయిన్ ఉందన్నాడు, అందుకని ఇంకా ఇయర్ డ్రాప్స్ అవి తెచ్చుకున్నాం అనమాట. ఇంకా ఆ తర్వాత ఏమో ఇంకా నేను కూర్చొని కొంచెం సేపు అంతా వెళ్ళొచ్చాము కదా, కాస్త అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. అన్ని అన్ప్యాకింగ్ వెళ్ళి తిరిగి తెచ్చుకోవడం ఎంత టైం పడుతుందో ఇవన్నీ సర్దుకోవడం కూడా అలాగే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఏం తీసుకొచ్చినా ఇట్లా కుదిరినంత వరకు బాక్సెస్లోకి అయితే వేసేసి టేబుల్ పైన పెట్టేస్తాను అనమాట. సో పిల్లలు వాళ్ళకి స్నాక్స్ వాళ్ళకి ఈజీ టు యాక్సెస్ లాగా ఉండేలాగా చూస్తాను. అంటే ప్రతిదీ దాచిపెట్టేసి నా మీద డిపెండెన్సీ కాకుండా మమ్మీ అది ఎక్కడ ఇది ఎక్కడ కాకుండా అన్ని పాపం వాళ్ళకి కనిపించేలాగా పెడతాను అనమాట. సో అది నేనైతే అలానే చేస్తాను అది. సో ఫస్ట్ అయితే ఇంకా ఇవి, ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా మిల్క్, కర్డ్, సో ఆకుకూరలు ఇంతకు ముందల స్పినాచ్ బాగా దొరికేది కాస్కోలో. ఈ మధ్య లాస్ట్ 2-3 టైమ్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, అస్సలు దొరకట్లేదు ఎందుకో తెలీదు. ఇంకా ఏవేవో వేరే ఆకుకూరలు ఉంటున్నాయి అనమాట. సో అవి అసలు నాకు తెలియదు అనమాట, అందుకని మేము అవి ఏం తెచ్చి వండుకోవట్లేదు. లక్కీగా ఇవాళ లాటే కూడా వెళ్ళామని చెప్పాను కదా, లాటేలో దొరికింది అనమాట బేబీ స్పినాచ్. ఇక్కడ బాగుంటుంది, నాకు ఎక్కువ నచ్చుతుంది స్పినాచ్ ఇక్కడ, అంటే ఫ్రెష్గా కూడా ఉంటుంది అనమాట చూడ్డానికైతే. సో అది చూడ్డానికే కాదు వండుకున్నా కూడా బాగుంటుంది స్పినాచ్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మంత్లీ వండి ఉంటాయి కదా ఇంకా పప్పులు, సో ఇలాంటివన్నీ తెచ్చుకొని ఇంకా అన్నీ సర్దుతున్నాను అనమాట. ఇంకేంటంటే ఒక నాన్ కూడా తీసుకున్నాము, గార్లిక్ నాన్ ఉంటుంది కదా, సో అవన్నమాట ప్యాకెట్ బాగున్నాయి. అంటే ఇవి అంటే ఎప్పుడో ఒకసారి తింటే ఓకే, కానీ రెగ్యులర్ బేసిస్లో అయితే తీసుకోమన్నమాట. వీక్లీ వన్స్ అట్లా 10 days వన్స్కి అయితే తీసుకోవచ్చు, పర్లేదు. సో అవి కూడా తీసుకున్నాను. ఇంకేంటంటే తుడుచుకోవడానికి అది తెచ్చుకున్నానని చెప్పాను కదా, సో వాటికి కావాల్సిన డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రేస్, సో అలాంటివన్నీ అనమాట. అన్నీ ఈసారి మోస్ట్లీ ఏంటంటే క్లీనింగ్ సంబంధించినవి ఎక్కువైపోయినాయి అనమాట. సో అవన్నీ తెచ్చుకున్నాను, బ్రష్లు ఇలాంటివి. ఇక్కడ వచ్చేసి స్టీల్వి ఏదైనా చిన్నవి కడిగినా కూడా
అసలు ఆ స్టీల్వి భలే రఫ్ ఉన్నాయన్నమాట. అసలు వేళ్ళు అయితే భలే కట్ అయిపోతున్నాయి. అందుకని నేను బ్రష్ తెచ్చుకున్నాను. ఇప్పటికి 2-3 టైమ్స్ కట్ అయినాయి అనమాట నా ఫింగర్స్ అయితే. సో అది ఇంకా తర్వాత ఏమో ఇంకా వీకెండ్ వస్తుంది కదా అని చెప్పి ఇంకా అన్నీ ఉదయమే నానపెట్టేసి వెళ్ళాము అనమాట. సో ఇంకా ఇడ్లీకి దోశకి 2 బ్యాటర్స్ కూడా వేసుకొని పెట్టేసుకున్నాను. అసలు ఇవి ఉంటే హ్యాపీ అనమాట ఇంకా వీక్. సో ఇదే నేను చెప్పింది. సో ఇది కూడా తెచ్చుకున్నాము. ఇంకా పాప మీద ఒకటి అటువైపు మిగిలిపోయింది అనమాట. ఇంకా అన్నీ సర్దేశాక ఇంకా దీన్ని కూడా పెట్టేశాను. ఇంకా సో అదండి, ఇలా గడిచింది ఈ వారం అయితే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను ఒక వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను అనమాట. కేతనేమో టీవీ చూస్తున్నాడు. సో అది ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ నేను చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.